LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. పరిశ్రమల పేరిట పచ్చని భూములపై కన్నేసింది కూటమి సర్కార్. ఏకంగా 8,000 ఎకరాల భూసేకరణకు జీవో ఇచ్చింది. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామంలోని ఈ భూముల్ని సేకరించేందుకు గ్రామసభ ఏర్పాటు చేసిన అధికారులకు రైతుల నుంచి నిరసన సెగ తగిలింది. ప్రాణాలు పోయినా సరే సెంటు భూమి కూడా ఇవ్వబోమని ఈ సందర్భంగా తేల్చి చెప్పారు రైతులు. పరిశ్రమకు భూసేకరణ పేరిట కరేడులో గ్రామసభ నిర్వహించారు అధికారులు. కందుకూరు సబ్ కలెక్టర్ శ్రీపూజ, రెవెన్యూ అధికారులతో పాటుగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఈ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా భూసేకరణ గురించి వివరించిన అధికారులు రైతుల అభిప్రాయాలు సేకరించారు. పరిశ్రమల ఉపయోగాలని వివరిస్తూ సబ్ కలెక్టర్ వివరిస్తూ ఉండగా రైతులు అడ్డుకున్నారు. ఎన్ని చెప్పినా తమ భూముల్ని ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. ప్రాణం పోయినా పచ్చని పంట భూముల్లో పరిశ్రమల ఏర్పాటుకు అనుమతించబోమని, ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వానికి భూములు ఇచ్చేది లేదని నినాదాలు చేశారు. మీరు భూమి ఇస్తారా అని అడుగుతున్నారు. మేము మా ప్రాణం పోయినా మేము పుట్టిన ఈ కళ్యాణ గ్రామాన్ని కానీ మాకు అన్నం పెడుతున్న మా భూమి మాత్రం కానీ మా ప్రాణాల పైన వదులుకునే ప్రసక్తే లేదు. మాకెవరు మా ఊరిని డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. మాకు 3 సార్లు పంట పండుద్ది. అది పండలేదు అనుకోండి, వస్తే మా సార్ మా చేలో మట్టి తిని మా చెరువు నీళ్ళు తాగి బతుకుతాం. మా పొలాలు మాత్రం మీకు ఇవ్వము. 3 కార్లు పండే పొలాన్ని తీసుకొని డెవలప్మెంట్ ఏం చేస్తారు సార్? రైతే రాజని నినాదం ఉంది. ఇవాళ రైతుని మీరు పిచ్చ ఎత్తుకోమంటున్నారు. తక్కువ వెళ్ళి ఎత్తుకోవాలా? మేము రైతులు ఉండే తక్కువ. అందరు సాఫ్ట్వేర్లు జాబులు వెళ్ళిపోయారు. రైతు అనేవాడే ఉంది తక్కువ. ఆ రైతు రైతులకు ఇష్టం లేకుండా బలవంతంగా భూసేకరణ చేయడం సరికాదన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు. కంపెనీలు నిబంధనలకు అనుగుణంగా స్థానికులకు ఉపాధి కల్పించడం లేదన్నారు. భూ నిర్వాసితులకు కంపెనీల పట్ల విశ్వాసం పోయిందని, రైతుల్ని కాదని భూసేకరణ చేపడితే వైఎస్ఆర్సీపీ తరఫున శాసన మండలిలో పోరాడతారని ప్రకటించారు మాధవరావు. మా భూములు కోల్పోవడానికి మేము సిద్ధంగా లేము. మాకున్న అభివృద్ధి మాకు చాలు, పక్కన వచ్చే అభివృద్ధి మాకు వద్దు అని వాళ్ళు ఖరాఖండిగా ఏకాభిప్రాయంతో వాళ్ళ గ్రామం నుంచి వాళ్ళు చెప్పడం జరుగుతా ఉంది. దాదాపు 15,000-16,000 మంది ఉన్నారు. వాళ్ళందరూ బయటకు పోతే ఈ రోజు పట్టణాల్లో స్థలాలు కొనుక్కునే పరిస్థితి లేదు. ఒకటి, వాళ్ళు కేవలం వ్యవసాయం మీద ఆధారపడి తెచ్చే పరిస్థితి తప్ప వాళ్ళకి వేరే అవకాశాలు లేవు. వాళ్ళ ఆవేదన నాకు తెలుసు. స్థానికులు 75% ఉద్యోగాలు వాళ్ళు ఫాలో అవ్వట్లేదు అనేది పచ్చి నిజం. మేము ప్రూవ్ చేస్తాం. కావాలంటే ప్రభుత్వ అభిప్రాయం మీరు ప్రజలకు తెలియజేశారు. ప్రజల అభిప్రాయాన్ని కూడా ఒక్క అక్షరం పొందుకోకుండా మీరు ప్రభుత్వాన్ని తెలియజేయండి. డెసిషన్ ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రభుత్వం తీసుకున్న టైంలో ఏమన్నా అసెంబ్లీలో నేను చెప్తా ఉన్నా, మీకు ఇష్టం లేకుండా ఈ ఊర్లో 1 ఎకరా పొలం కూడా తీసుకునే దమ్ము ధైర్యం పచ్చని పంట పొలాల్ని నాశనం చేస్తూ ఇక్కడే భూసేకరణ ఎందుకు చేస్తున్నారని రైతులు ప్రశ్నిస్తున్నారు. పరిశ్రమల్ని ఏర్పాటు చేయాలనుకుంటే చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎవరిని చెప్పినా తమ భూములు ఇచ్చేది లేదని తెగేసి చెప్పడంతో చేసేది లేక వారి అభిప్రాయాలను అర్జీల రూపంలో సేకరించారు అధికారులు. ప్రభుత్వ పెద్దలారా, మా గ్రామంలో సస్యశ్యామలంగా సంవత్సరానికి 2 పంటలు పండేటువంటి భూమి మీద మీ కన్నుబడింది. మేము ప్రాణాలైనా ఇస్తాం, కానీ సెంటు భూమిని మాత్రం మేము ఇవ్వమని తెలియజేస్తున్నాం. అసలు ఈ కుట్ర ఎక్కడ మొదలైంది, ఏ విధంగా మొదలైందంటే, రామాయపట్నం ఓడరేవు పూర్తయితే చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి భూములకి రేట్లు వస్తాయని పరిశ్రమ పేరుతో పరిశ్రమకి 400 ఎకరాలైతే ఎక్కువ, అలాంటిది 8,000 ఎకరాలను తీసుకొని మా భూములు తీసుకొని వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు పరిశ్రమలు ఏర్పడితే అభివృద్ధి చెందుతుందంటున్నారు కదా,
మీ కుప్పం నియోజకవర్గంలో మీకు అభివృద్ధి అవసరం లేదా? ఈ పరిశ్రమని మీరు కుప్పంలో ఎందుకు పెట్టుకోలేదని ప్రశ్నిస్తున్నాం. ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేవూరులో సోలార్ పరిశ్రమకి 114 ఎకరాలు కేటాయిస్తే ఇది ఒక డొల్ల కంపెనీ అని, ఇది బోగస్ కంపెనీ అని, ఇది మాయల కంపెనీ అని చెప్పి మాట్లాడిన మీరు నేడు అదే కంపెనీని తీసుకొచ్చి 8,000 ఎకరాలు కట్టబెట్టడంలో మీకు ఎంత ముడుపులు చెందాయనేటువంటిది మా ప్రశ్న. ఇక్కడ ఉన్నటువంటి 8,500 ఎకరాల్లో మీరు గమనించి ఉంటారు, అందరూ తెలుసుకొని ఉంటారు. ఒక్క ఎకరా కూడా ఖాళీ ల్యాండ్ లేదు. ప్రతి పంట ఇక్కడి నుంచి పక్క గ్రామాలకి ఆకుకూరలు అయితేమి, అలానే ఇక్కడ వేరుశనగ పంట అయితేమి, వరి కానీ అన్ని పంటలు ఇక్కడ పండుతున్నటువంటి భూమి ఇక్కడ ఉంది. అలాంటి భూమి ఇవ్వడానికి రైతులు సుముఖంగా లేరు. ఈరోజు చెప్తా ఉన్నారు, మన ప్రకాశం జిల్లా బార్డర్ దగ్గర నుంచి సరిహద్దు నుంచి కావల దాకా అటవీ భూములు ఉన్నాయి, గవర్నమెంట్ భూములు ఉన్నాయని చెబుతున్నారు. ఆ భూములను ఉపయోగించుకోవచ్చు కదా. ఇలాంటి పచ్చని పొలాల్ని కాజేయటం అనేది కరెక్ట్ కాదని చెప్పి ప్రభుత్వం అర్థం చేసుకొని చేయాలని చెప్పి